మధ్య తరగతి మనిషి మనసులో భారం, సమాజం చూపించే కన్నీటి చిత్రం. ఎవరు నువ్వు? నా రూమ్లోకి వెళ్ళవచ్చు. హలో, నిన్నే. రియాక్షన్ ఏం లేదండి. హలో, రిలాక్స్ రిలాక్స్. అమ్మా, నానా, ఎవరైనా ఉన్నారా? ఎందుకు అలా అరుస్తున్నావు? కూర్చొని మాట్లాడుకుందాం. అసలు ఎవరండి మీరు? మీతో నేనెందుకు మాట్లాడాలి? చూడు, నేను నీ శ్రేయోభిలాషిని. ఏంటి? అర్థం కాలేదు. అంటే అది ఎలా చెప్పాలి, నీకు బాగా కావాల్సిన వాడిని. ఏంటి? ఏ రకంగా? ఎలా అని? నేను మీ అమ్మని. సారీ, నేను మీ నాన్నని. ఓకే, ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పా. కరెక్ట్గా చెప్పాలంటే నిన్ను రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళే మీ పేరెంట్స్ లాగా, అంటే నీ మార్గదర్శి లాగా అనుకో. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ ఏ సొసైటీ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? అర్థం కావాల్సింది, క్లారిటీ రావాల్సింది నీకు. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఎవడరా వీడు? డైరెక్ట్గా పిచ్ హాస్పిటల్ నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడే ఏంది? హలో, ఏదో గురుక్కుంటున్నావు ఏంటి? ఏం లేదు. నువ్వు? సొసైటీ. అదేలే, నువ్వు బయట ఉండాలి కదా, లోపలికి వెళ్ళవచ్చు. బయట ఆల్రెడీ మా ఏజెంట్స్ ఉన్నారు. నువ్వు అక్కడ బయట తప్పు చేస్తే వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ లోపల తప్పు చేస్తే నేను చూసుకుంటా. హలో, అలా డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేస్తావా? బెడ్రూమ్లోకి ఏంటి? ఆల్రెడీ నీ మైండ్లో కూడా వచ్చాను. అదేగా నా పని. నేను షాక్ అయ్యావా? ముందు ఇలాంటి చాలా జరుగుతాయి. రెడీగా ఉండు. అబ్బా, బాగా అలసిపోయాను. ఎప్పుడు నేను క్వశ్చన్స్ అడిగేవాడిని, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. ఇంకేంటి విక్కీ సంగతులు? నా నిక్ నేమ్ మీకు ఎలా తెలుసు? నేను ఎవరో మర్చిపోతున్నావు. ఐఎమ్ ఎ సొసైటీ, యు నో. నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. నోబడీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. డిడ్ యూ గెట్ ఇట్? అబ్బచ్చా, నాకు కావాల్సిన వాళ్ళు తప్ప ఎవరు పిలిచినా నాకు అస్సలు నచ్చదు. డిడ్ యూ గెట్ ఇట్? చాలా ఉంది విక్కీ నీలో. ఏదో అనుకున్నా. ఓయ్, ఏంటి ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? పడుకుంటున్నా. నీ టైం చూసావు ఎంతైందో? హలో మిస్టర్. సొసైటీ, యూ డోంట్ హ్యావ్ రైట్ టు స్టాప్ ఇట్. మోర్ ఓవర్ నువ్వు నా ఫాదర్ కూడా కాదు. మూసుకొని సైలెంట్గా దొబ్బే. నీ పని ఇలా ఉందా? ఏంటిది ఆఫ్ అవ్వట్లేదు? ఓ, ఇదంతా నీ ప్లానా? మిస్టర్ సొసైటీ గారు, ప్లీజ్ ఆఫ్ చేయండి. ఏంటి వినబడట్లే? ప్లీజ్ ఆఫ్ చేయండి. అలారా దారికి. హలో సొసైటీ గారు, ఇంకెన్ని రోజులు ఉంటారు? పెద్ద టైం ఏం పట్టదులే. అమ్మయ్య, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు అంతే. ఇక్కడ నేను లైఫ్లో సెటిల్ అయినట్టే. వీడేంటి కప్పలా నోరు తెరిచాడు? విక్కీ ఉన్నాడా పోయాడా? నోరుందుకు అలా తెరిచావు? ఈగలిపోతున్నాయి చూడు. అయినా నువ్వు ఇంతసేపు నిద్రపోతే వాళ్ళంతా ఏమనుకుంటారు? వాళ్ళ
ఎవరు వాళ్ళంతా? ఎవరా? పైన అంకుల్, కింద అంకుల్, పక్కన అంకుల్, ఆ అంకుల్, ఓ అంకుల్, వీళ్ళంతా ఏమనుకుంటారు? నా ఏజెంట్స్. వాళ్ళు కూడా నాలో భాగమే. నీలాంటి వాళ్ళందరినీ కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడానికి ఫ్యామిలీ ఫంక్షన్లోను, వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్బుక్లోను ఎక్కడ పడితే అక్కడ నిరంతరం నీకోసం కష్టపడే వాళ్ళని పట్టుకొని ఎవరంటావా? పక్కన లైఫ్లో కూడా దొంగ చూడడం ఒక పనా? కర్మ. ఏంటి? మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను వాష్రూమ్కి వెళ్ళాలి. విక్కీ విక్కీ, నీకోటి చెప్పాలి. అదేంటంటే సొసైటీ నా ఇంట్లోకి రాగలవేమో కానీ నా వాష్రూమ్లోకి కాదు. మైండ్ ఇట్. ఎక్కడికి? కాలేజీకి. వచ్చావా? ఏం డల్గా ఉన్నావు? అలా ఏం లేదే. నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు నేను చెప్పాలా? సరే చెప్పు. ఏం లేదు, నువ్వు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ ఈరోజు వచ్చాయి. అందులో నువ్వు 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు. ఆ విషయం మీ నాన్నగారికి ఎలా చెప్పాలని బాగా భయపడుతున్నావు కదా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? హాహాహా, చెప్పా కదా నాకు చాలా పెద్ద నెట్వర్క్ ఉందని. నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆల్రెడీ మా ఏజెంట్స్ కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం మీ నాన్నగారికి తెలియడానికి. హలో ప్రియా, నీకు మళ్ళా కాల్ చేస్తా. ప్రియానా? ప్రియా ఎవరు? పర్సనల్, నీకెందుకు? నా దగ్గర పర్సనల్స్ ఏముండవు, చెప్పు. రామచంద్ర, ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఏంటి? ఏం లేదు సార్, ప్రియా నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఎవరా భాగ్యరాలు? ఇంతకీ మీ క్యాస్టేనా? కాదు. కాదా? వేరే క్యాస్ట్. ఓ, నువ్వు లైఫ్లోనే అనుకున్నా, లవ్లో కూడా సెట్ అయ్యేలా కనిపించట్లేదే. నా మాట విని ప్రియాని మర్చిపో. నా ఏజెంట్స్ ఎలాగో మీ ఇద్దరు కలవడం ఒప్పుకోరు, మీ నాన్నగారు ఎలాగో వాళ్ళ మాట వింటారు. సో నేను చెప్పేది ఏంటంటే శుభ్రంగా మీ క్యాస్ట్ అమ్మాయిని చూసుకో, ఏ గొడవ ఉండదు, ఓకేనా? వింటున్నా కదా అని ఏది పడితే అది మాట్లాడితే వింటా అనుకోకు. నా ఇంట్లోకి వచ్చావు భరించా, నా లైఫ్లోకి రాకు, సహించను. అరే కౌశిక్, రాహుల్ గారు సూసైడ్ చేసుకున్నాడు. మన గ్యాంగ్ అంతా వెళ్తుంది, పదాం పదరా. వచ్చావా? ఫీలింగ్ చాలు కానీ లైట్ తీసుకో. నాకు ముందు నుంచి తెలుసు వాడికి ఈ సొసైటీలో బతికే హక్కు లేదని. ఎంతసేపు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే తప్ప మనకు కెరీర్ ఉంది, ఫ్యామిలీ ఉంది, నెక్స్ట్ మ్యారేజ్ ఉంది, వీటిని లైఫ్ తీసుకున్నాడు. లైఫ్ వాడిని లైఫ్ తీసుకుంది. నా మాట విని నువ్వు కూడా వాడిలా కాకుండా అంటే ఇప్పటి నుంచి అయినా కెరీర్ మీద ఫోకస్ చేయి. రాహుల్ లాంటి వాళ్ళ వల్ల ఈ సొసైటీకి ఏ యూజ్ లేదు, వింటున్నావా? చాలా ఆపుతావా? ఎంతసేపు వాడి కెరియర్ లేదు, జాబ్ లేదు, తొక్కలేదు, తోటకోలేదు, ఎప్పుడు ఇదేనేక? వాడికి ఒక లైఫ్ ఉంది, వాడికి వాడు నచ్చినట్టు బ్రతికే హక్కు ఉంది. ఆ హక్కును కూడా లాగేసుకోండి. మీరెవర్రా వాడి లైఫ్ని కంట్రోల్ చేయడానికి? మీకేం రైట్ ఉంది? మీరు చూసారా వాడి లైఫ్ని ఎంజాయ్ చేయడం? ఎగ్జామ్లో సబ్జెక్ట్ పోతే ఫెయిల్ అయిపోయినట్టన్నా? వాడు వేస్టా? దేనికి పనికిరాడా? లవ్ చేసిన మీద వేరే క్యాస్ట్ అయితే ప్రేమించకూడదా? 30 years తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ ఊరుకోదా? వాడి ఎడ్యుకేషన్ని, కెరియర్ని, లవ్ని, చివరికి వాడి లైఫ్ని కూడా మీరే డిసైడ్ చేస్తే చివరికి వాడేలా బ్రతకాలి? నాకు ఒకటి అర్థం కాదు. మా ఎదురింట్లో ఉన్న నారాయణ గారు వాళ్ళ అబ్బాయి
ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. కానీ సొసైటీ ఎందుకు క్వశ్చన్ చేయదు? కారణం నేను చెప్పనా? డబ్బు. వాడు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ నాన్న ఎండి చైర్లో కూర్చున్న సొసైటీ ఎందుకు రియాక్ట్ కాదు? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, డబ్బు ఉంటే సొసైటీలు ఏదైనా చేయొచ్చు. చేయని తప్పుకి ఎంతోమంది శిక్ష అనుభవిస్తూ జైల్లో మగ్గిపోతున్న వాళ్ళపై సొసైటీ ఎందుకు రియాక్ట్ కాదు? బాగా డబ్బు ఉన్నప్పుడు మర్డర్ చేసినా, రేప్ చేసినా బెయిల్ మీద బయటకు వచ్చి సొసైటీలో తిరుగుతున్నాడు. కానీ సొసైటీ ఎందుకు వాడి మీద రియాక్ట్ కాదు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి మీ చెదలు పట్టిన బుర్రలతో వాడి లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి కాకుండా ఎవడి గురించి వాడిని ఆలోచించుకొని ఇస్తే అందరూ బాగుంటారు. మధ్య తరగతి మనిషి మనసులో భారం, సమాజం చూపించే కన్నీటి చిత్రం. కళ్ళల్లో కన్నీటి కథలు, గుండెల్లో ఆశలు. నేను లేని లోకాన నన్ను క్షణమైన చూడరా. పొద్దున్న మబ్బులో నిద్ర కోల్పోవా, ఆ గాలి భారంతో స్వప్నాలు ఆగిపోవా. చిన్నని బాటల్లో పెద్దని ఆశలా, సమాజం చిన్నదాన నా గుండె ఒడిపోవా. కుడి కట్టి కింద పాడి ఊపిరి ఆడుతున్న దవిలో లరి చేసి జీవితం సాగుతున్నా. ఎవరి కన్నీలోనా నా పాట కనిపించేనా? నా కథ చెప్పుకుంటా ఎవరు వినగలరా? ఇదైన కలరా నా పాట నడవరా, చినుకైన చోటులో నా పాట పట్టలారా. పొరుగెత్తి నా గుండె జారిపోయే, సమాజం చెప్పే బాటలు నా మనసుందెక్కుతాయే. పని చేసే చేతులకు గౌరవం లేదురా, కళ్ళు వేసే వాళ్ళు నన్ను చూడరా. నేను కూడా మనిషి, నా హక్కు ఉందిరా, నా పైన చప్పట్లు ఇంకా ఎప్పుడు ఆగరా. తరగతి మనిషి మనసులో భారం, సమాజం చూపించే కన్నీటి చిత్రం. కళ్ళల్లో కన్నీటి కథలు, గుండెల్లో ఆశలు. నేను లేని లోకాన నన్ను క్షణమైన చూడరా. ఒక్కసారి చూడరా నా గుండె ఆవేదన, నా కళ్ళ స్వప్నంలో కొంచెం వెలుగు చూడరా. నాకు ఉంది సంకల్పం ఆకాశం పక్కన, నేను పోరు సాగిస్తా, నా పాట వినరా. సమాజం నా వైపు ఒక్కసారి తిరగాలి, నా పాట ప్రపంచంలో గుండెల్లో చేరగాలి. నేను కూడా విజేతానే, నా కథ సాగాలి. మధ్య తరగతి మనిషి ఇంకా సాగిపోకురా. మధ్య తరగతి మనిషి మనసులో భారం, సమాజం చూపించే కన్నీటి చిత్రం. కళ్ళల్లో కన్నీటి కథలు, గుండెల్లో ఆశలు. నేను లేని లోకాన నేను సాగిపోతానురా.